ముఖ్యంగా చెప్పిన వచనాలు చెప్తూ, ముఖ్యంగా చూపించిన విషయాలు చూపిస్తూ, మళ్ళీ దాన్ని నొక్కి మాట్లాడుతూ ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఒక కంపెనీ వాడు తన ప్రోడక్ట్ గురించి పదే పదే చెప్పుకుంటాడు. దాని అర్థం ఏంటి? నకిలీ ప్రోడక్ట్స్ వచ్చేసినాయి, మీరు మోసపోతున్నారు, మీరు ఒరిజినల్ కొనడం అనేది నకిలీ కొంటున్నారు, కాబట్టి మీరు మేలుకోవాలి, అసలు ఒరిజినల్ ఇది, మన ఒరిజినల్ కంటెంట్కి ఇది ఈ లేబుల్ ఉంటుంది, దీన్ని చూసుకోనండి. అలాగే మీరు ఎప్పుడైతే మోసపోతారో ఆ కంటెంట్ రాదు మీకు, అంటే దానికి సంబంధించిన ఒరిజినాలిటీ రాదు, దానివల్ల మీరు మోసపోతారు. కాబట్టి ఇది అని దాని గురించి, అంటే తన కంపెనీ గురించి తను కొంచెం బలంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎప్పుడు అవుతుందంటే నకిలీ వచ్చినప్పుడు. ఈరోజు చాలామంది నకిలీ సేవకులు వచ్చేసారు, నకిలీ బోధలు వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు సత్యం గురించి బలంగా చెప్పాల్సిన పని ఏర్పడింది, బలంగా చెప్పాల్సిన పని ఏర్పడింది. కాబట్టే చాలా విషయాలు, చాలా వచనాలు చూపిస్తున్నాం, నోటి మాటతో అయితే ఎక్కడ చెప్పట్లేదు. సో ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అని చెప్పట్లా. బైబిల్లో ఇలానే ఉంది, మనం ఇదే నమ్మాలి, బైబిల్ ఇదే చెప్తుంది, మనం అదే అనుసరించాలి అని నొక్కి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ నకిలీ బదులు రాకపోతే సత్యంగా చక్కగా చెప్పుకుని మనం ముందుకి వెళ్ళిపోదాం. సరే, ఏదేమైనప్పటికీ సాతాను పని సాతాను సంపూర్ణంగా జరిగిస్తున్నాడు. మరి క్రైస్తవులుగా, సత్యం ఎరిగిన వారిగా మనం ఏం చేయాలి? మౌనంగా ఉండాలా? వాడికంటే బలంగా సత్యం చెప్పాలంటే ఖచ్చితంగా వాడికంటే బలంగా సత్యాన్ని నిరూపించే ప్రయత్నం చేయాలి. సో అదే ప్రయత్నంగా ఈరోజు మరలా మీ ముందుకు రావడం జరిగింది. రైట్.